జీడిమెట్ల అంజలి హత్య కేసులో విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అంజలి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆ ముగ్గురు మొదటి ప్రయత్నంలో హత్య చేయడంలో విఫలమయ్యారని, రెండవ ప్రయత్నంలో భాగంగా హత్య చేశారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ హత్యకు కారణం ఏంటి, ఈ అంజలి హత్య కేసులో అప్డేట్స్ ఏంటి అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. దాంతోపాటుగా చనిపోయినటువంటి అంజలి వ్యక్తిత్వం మీద ఇప్పుడు రకరకాలుగా భిన్నాభిప్రాయాలు, భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో దాని మీద, అలాగే శివ వాళ్ళ అమ్మ అంజలి హత్య కేసు మీద ఆవిడ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆ వ్యాఖ్యల మీద అన్నిటి మీద కూడా మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు. మేడంతో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. జీడిమెట్ల అంజలి హత్య కేసులో ఇప్పుడు విస్తుపోయేటువంటి వాస్తవాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి ఈ హత్య కేసులో అప్డేట్స్ ఏంటి? ఇంకొకటి, అంజలి గురించి ఆవిడ వ్యక్తిత్వం మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి. అలాగే అంజలి హత్య కేసులో నిందితులైనటువంటి శివ వాళ్ళ అమ్మ అంజలి హత్య మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితే ఉన్నాయో అవి రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతూ ఉన్నాయి. వీటి మీద అసలు మీరు విశ్లేషణ ఏంటి మేడం? ఆ కేసు మొత్తం ఏ విధంగా చూసినా సెల్ ఫోన్ చుట్టూనే తిరుగుతుంది. ఈ సెల్ ఫోను వల్ల మనుషుల మనస్తత్వాల్లో వచ్చే మార్పులు, భావోద్వేగాల అదుపు తప్పటము, వెరసి ఇది పెద్దవాళ్ళ మీద కంటే కూడా పిల్లల మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఒక సంవత్సరంలోపు పిల్లలు మనం ఏదైనా చెప్పినప్పుడు ఎలా రిసీవ్ చేసుకుంటారు, 5 సంవత్సరాల్లోపు పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు, 10 సంవత్సరాల్లోపు పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్నట్లుగా ఒక 25 సంవత్సరాలు వచ్చేసరికి మనుషులకి ఒక స్టెబిలిటీ అనేది వస్తుంది. ఆ వచ్చినప్పుడు 25 సంవత్సరాల తర్వాత ఒక సమస్యను డీల్ చేసే విధానము, 15 సంవత్సరాలప్పుడు అలాంటి సమస్యనే గనక ఎదుర్కొంటే గనక డీల్ చేసే విధానము డిఫరెంట్గా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, మనకి మెదడు అభివృద్ధి చెందుతుంది. ఈ మెదడు అభివృద్ధి చెందే ప్రాసెస్లో అది మీరు అడిగినంత మాత్రాన, అవసరం అన్నంత మాత్రాన మెదడు అభివృద్ధి చెందదు. అది స్టేజ్ బై స్టేజే వెళ్తుంది మెదడు. ఇప్పుడు మనకి బాగా తినేసాం అనుకోండి, చిన్నప్పటి నుంచి బాగా పెట్టారనుకోండి, పిల్లలకి వయసుకి మించి లావు అవుతారు, పిల్లలు బరువు పెరుగుతారు, ఎత్తు అవుతారు. కానీ మెదడు మట్టుకు అది ఎదగాలన్న దాని పీరియడ్ ప్రకారమే పీరియాడికల్గానే మెదడు ఎదుగుతుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ ఎదగని మనసు చిన్నపిల్లల మీద ఈ సెల్ ఫోన్ ప్రభావం చాలా ఎక్కువగా పడుతుంది. ఈ ఎక్కువగా పడటం వల్ల ఈ సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిన వాళ్ళు వీడియో గేమ్స్ అని వచ్చినాయి ఒక 20 ఏళ్ల క్రితం. ఈ వీడియో గేమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో అప్పటి నుంచినే అసలు పిల్లల్లో ప్రవర్తన శైలికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తడం మొదలెట్టినాయి. అది అయిపోయిన తర్వాత ఈ సెల్ ఫోను ఇప్పుడు చాలా వేగం వచ్చేసింది, అవసరానికి మించిన వేగం. ఈ వేగం వచ్చేసే దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఇప్పుడు వేగంగా చేయాల్సిన పనులు ఉంటాయి, మనం నిబ్బరంగా చేయాల్సిన పనులు ఉంటాయి. ఈ నిబ్బరంగా చేయాల్సిన పనుల గురించి చేయలేని పరిస్థితిలోకి పిల్లలు వెళ్ళిపోతున్నారు. ఈ నిబ్బరం అంటే ఏంటి అంటే, ఒక చోట కూర్చోగలగటము, చదవగలగటము, అలాగే చదివిన దాని గురించి ఆలోచించటము, ఇదంతా న్యాచురల్గా జరగాల్సిన ప్రాసెస్. పిల్లలు దేనికి ఎక్స్పోజ్ కావాలి, దేనికి ఎక్స్పోజ్ కాకూడదు, వయసును బట్టి ఎక్స్పోజ్ అయ్యే దేనికి అవ్వచ్చు, దేనికి అవ్వకూడదు, ఇట్లాంటి విషయాల్లో చాలా మార్పులు వచ్చేసినాయి ఈ సెల్ ఫోన్ వల్ల. ఈ పాప ఉంది కదా, ఈ పాప చాలా చిన్నప్పటి నుంచే సెల్ ఫోన్కి ఏమనాలి, అట్రాక్ట్ అయిపోయింది అనాలి, ఎక్స్పోజ్ అయింది అనాలి సెల్ ఫోన్కి. ఈ సెల్ ఫోన్కి అతి చిన్న వయసులోనే ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో ఈ రీల్స్, ఈ షార్ట్స్ ఇవన్నీ చూడటం వల్ల అవి ఉండటం కూడా నింపాదిగా ఉండవు, ఫాస్ట్గా వెళ్ళిపోతాయి.
ఈ ఫాస్ట్గా అవి వెళ్ళిపోతుంటే ఆ రీల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తాయో దానికి తగ్గట్లు వీళ్ళు దాన్ని చూడడానికి అలవాటు పడేటప్పుడు వీళ్ళ మెదడు కూడా అంతే వేగంగా పనిచేస్తుంది. దీనివల్ల ఏమైంది, ఈ అమ్మాయికి ఇంట్లో ఒక పక్క తండ్రి చనిపోవటము, ఆ తండ్రి స్థానంలో ఇంకొక వ్యక్తి తండ్రిగా రావటము, మళ్ళీ వాళ్ళకు ఒక అమ్మాయి పుట్టటము. అసలు నిజానికి చూసుకుంటే ఈ అమ్మాయికి 16 ఏళ్ళు, అమ్మాయికి 14 ఏళ్ళు అన్నప్పుడు భర్త చనిపోయిన తర్వాత కొత్త భర్త వచ్చే సందర్భంలో ఈ పిల్లకి అంత వయసు లేదు. కానీ ఆ భర్త ఏమైనా ఇబ్బందులు పెట్టుంటే గనక ఈ అంజలి మీ నాన్నలాగానే నువ్వు నన్ను ఇబ్బంది పెడుతున్నావా లేదు అనుకుంటే, ఇప్పుడు అదే అంటే ఆ అమ్మాయి అంజలి హత్య కేసులో భిన్నాభిప్రాయాలు అయితే వినపడుతున్నాయి. ఇప్పుడు అంజలి కుటుంబం ఎవరైతే ఉన్నారో సిస్టర్స్, మీ అమ్మ ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతో కొంత ప్రాబ్లమాటిక్ చైల్డ్, ఎవరు ఈ 16 ఏళ్ల మైనర్ బాలిక, ఈ హత్యలో పాల్గొన్న బాలిక అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే రకరకాల వాళ్ళు రకరకాల మాటలు అనేస్తారు. ఇప్పుడు ఈ అమ్మాయి చాలా కష్టాలు పడుతుంది అనే ఉద్దేశంలోనే అంటారు, కానీ అది మనం ఎవరి ముందు పంచుకోవాలి అనే ఒక జ్ఞానం వాళ్ళకు ఉండదు. ఉండక పిల్లల ముందే వాళ్ళ తల్లిదండ్రుల గురించి మాట్లాడతారు. ఇది చాలా నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఫస్ట్ పాయింట్. రెండోది, సొంత తల్లి కూడా అదే విధమైన మాటల్ని పదే పదే అనడం వల్ల నేను అన్వాంటెడ్ చైల్డ్ని కాబోలు, ఈ తల్లి నన్ను చూసుకోదు కాబోలు అనే ఒక ఉద్దేశం ఆ అమ్మాయికి వచ్చింది. పైగా ఎంత అవునన్నా కాదన్నా సెకండ్ చైల్డ్కిను, అంటే సెకండ్ అంటే లాస్ట్ చైల్డ్కిను మదర్కి కొంచెం ఎక్కువ రిలేషన్షిప్ ఉంటుంది, బాండింగ్ ఉంటుంది. ఈ బాండింగు ఈ పైన వాళ్ళకి ఒక జెలసీని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఆ అమ్మాయికి ఈ తండ్రి తన తండ్రి కాదు అని తెలుసు. ఈ అమ్మాయిని ఈమె ఆ తండ్రి ఇద్దరు కలిసి బాగా చూసుకుంటున్నారు అనే ఒక అపోహ ఈ అమ్మాయికి స్టార్ట్ అయింది అనుకోండి. ఎంత చిన్న సంఘటన వల్ల ఇంకేమనిపిస్తుంది వీళ్ళకి, ఈ అమ్మాయికి ఉన్న మనుషుల్లో కంటే లేని మనుషుల దగ్గర వీళ్ళు లోటుని వెతుక్కుంటారు. మా నాన్న ఉంటేనా, నన్ను కూడా ఇలాగే చూసేవాళ్ళు కదా, ఆ అమ్మాయికి దక్కిన ప్రేమ నాకు దక్కట్లేదు, ఇలా ఈ అమ్మాయి ఆలోచన సరళి మొదలయ్యి కొంచెం కొరకరాని కొయ్యిలాగా తయారైంది. పైగా దీనికి తోడు అంజలి కూడా ఒక నార్మల్ హౌస్ వైఫ్ కాదు, నార్మల్ వర్కింగ్ పర్సన్ కూడా కాదు. తను ఎక్కువ భావోద్వేగాలను చూపించే కళాకారిణి. ఇప్పుడు ఆమె వృత్తిరీత్యా ఆమె ఎక్కువ ఉద్రేకపూర్వకంగా మాట్లాడటం, ఉద్రేకపూర్వకంగా పాటలు పాడటం అయ్యేసరికి ఇప్పుడు ఈ అమ్మాయికి ఆ క్వాలిటీస్ ఈ అమ్మాయికి వచ్చేసినాయి. ఈ అమ్మాయికి కూడా ఏంటి అంటే ఎంత వ్యతిరేకత భావన ఉంటుందో ఎవరి పట్లైనా వాళ్ళ పట్ల ఆకర్షణ కూడా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ పట్ల ఒక పక్కన వ్యతిరేక భావన ఉంది, అలాగే ఆకర్షణ కూడా ఉంది. అందుకని ఈ వ్యతిరేక భావన ఆకర్షణ ఈ రెండు ఒక స్ట్రగుల్ అయిపోయినాయి ఈ చిన్నపిల్లకి. ఆ స్ట్రగుల్లో నుంచే మాట వినకపోవటము, మొండితనము ఇవన్నీ వచ్చేసినాయి ఈ పిల్లకి. ఈ వచ్చేయడం వల్ల 7th క్లాస్లో ఈ పిల్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా అమ్మ నన్ను బాగా కొడుతుంది, నన్ను సరిగ్గా చూసుకోవట్లేదు అని వాళ్ళ అమ్మ మీద కంప్లైంట్ ఇచ్చేంత పెద్దదయింది. జనరల్గా పిల్లలు సాహసించరు. పిల్లలు పోలీసుని చూడాలంటేనే పోలీసులు అని చెప్పి తిండిపెట్టిన రోజులు ఉన్నాయి. ఇవాళ అసలు భయపడలేదు, అది వేరే విషయం. ఈ అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసింది పోలీస్ స్టేషన్కి, ధైర్యంగా వెళ్ళి. ఈ ధైర్యము అనేది ఈ కాంపోనెంట్ ఎక్కడి నుంచి వచ్చింది, వాళ్ళ అమ్మ దగ్గర నుంచి వచ్చింది. అయితే వెళ్తే వాళ్ళ అమ్మని పిలిపించారు, కౌన్సిలింగ్ చేశారు. కొన్ని రోజులు ఈ అమ్మాయిని చిల్డ్రన్ హోమ్లో ఉంచారు. అదే చిల్డ్రన్ హోమ్లో కంటిన్యూ చేస్తుంటే కూడా పరిస్థితి ఎలా ఉండేదో తెలియదు. సరే కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చిన తర్వాత ఇక తల్లికి ఏముంటుంది, నేను ఊరందరికీ పంచాయతీలు చెప్తున్నాను, ఊరందరి సమస్యల గురించి మాట్లాడుతున్నాను,
నువ్వు నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నాకు కౌన్సిలింగ్ ఇచ్చేట్టు చేశావు అనే ఫీలింగ్ తల్లిలో అవునన్నా కాదన్నా అది పనిచేస్తుంది. వీళ్ళిద్దరు రిలేషన్ మీద అది బాగా ఎఫెక్ట్ పనిచేసింది. ఆ తర్వాత మరింతగా ఆమె స్ట్రిక్ట్ చేయడం మొదలెట్టి వాళ్ళ అమ్మాయిని ఏమి అనలేని పరిస్థితుల్లో, ఏమి చెయ్యలేని పరిస్థితుల్లో పోయిన సంవత్సరం వెళ్ళి స్కూల్ హెడ్ మాస్టర్ మీద తగాదా పెట్టుకుంది ఈ అంజలి. ఏమని, మా అమ్మాయి స్కూల్కి ఫోన్ పట్టుకొస్తుంది, మీరు ఎందుకు ఎలవ్ చేస్తున్నారు అని. సరే, ఆ విషయంలో ఇద్దరికి ఆర్గ్యుమెంట్ జరిగింది, ఆ హెడ్ మాస్టర్కి ఆవిడకి. ఈ విషయంలో నేను కూడా హెడ్ మాస్టర్ వైపే ఉంటా. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటారు, మీ ఇద్దరికి పిల్లలకి ఫోన్ అందనివ్వకపోవటము అనేది మీ ఇంట్లో పరిస్థితి. ఈ ఫోన్ తీసుకురావడము, అసలు మైనర్ చేతికి ఫోన్ ఎందుకు ఇచ్చావు అనేది ఈ అమ్మాయిని అడగాల్సిన ప్రశ్న, అంజలిని అడగాల్సిన ప్రశ్న. అంజలి వెళ్ళి ఏం చేసింది, తను ఎక్కడ బాధ్యతగా ఉండాలో అది పక్కన పెట్టి మాస్టర్ దగ్గరికి వెళ్ళి మీరెందుకు ఫోన్ తీసుకురానిస్తున్నారు అని చెప్పి. అంటే సమస్య ఒక చోట ఉంటే పరిష్కారం ఇంకొక చోట వెతికింది అనేది క్లియర్ కట్గా మనకు. అంజలి చేతగానితనాన్ని హెడ్ మాస్టర్ మీద తన నిస్సహాయత, మళ్ళీ ఇంకా గట్టిగా చేస్తే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తుందేమో పిల్ల, మళ్ళీ కంప్లైంట్ చేస్తేమో. ఒక రకంగా ఏంటంటే ఈ అమ్మాయి బ్లాక్మెయిల్ చేయడము అనేది అక్కడి నుంచే మొదలైంది. ఈ 7th క్లాస్ నుంచి తల్లిని బ్లాక్మెయిల్ చేయటం అనేది. అందుకని ఈమె కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండాలి, కొంచెం ఆ అమ్మాయికి నెమ్మదిగా చెప్పుకుంటా ఉండాలి అనే ఒక ప్రాసెస్లో అది వాళ్ళమ్మ చేతగానితనంగా తీసేసుకుంది ఈ అమ్మాయి. అంటే నా దగ్గర లొంగిపోతుంది మా అమ్మ అనే ఫీలింగ్ని ఆ పిల్ల ఎంజాయ్ చేయడం మొదలెట్టి ఇంకాస్త ఎక్కువ చేయడం మొదలెట్టింది. చేసి ఇంకా దానికి పరాకాష్ట 8 నెలల క్రితం ఇన్స్టాగ్రామ్లో ఈ అబ్బాయి పరిచయం అయ్యాడు. పరిచయం అయిన దగ్గర నుంచి మరి వీళ్ళమ్మ దగ్గర నుంచి ఈ అమ్మాయికి ప్రేమ కావాలని ఉంటుంది, మళ్ళీ వద్దని ఉంటుంది. ఈ ఊగిస్లాట్లో వాళ్ళ అమ్మకి ఈ పిల్ల దగ్గర కాలేకపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయికి ఒక అటెన్షన్ కావాలి, ఒక ప్రేమ కావాలి, ఒక పట్టించుకునే ఒక వ్యక్తి కావాల్సి వచ్చేసాడు. మరి అవతల వాడు పని పాట లేకుండా ఉన్నాడు. ఇప్పుడు తల్లి కంటే బోల్డ్ బాధ్యతలు ఉంటాయి. వంట చేయాలి, వీళ్ళని స్కూలుకు పంపించాలి, మళ్ళీ ఆమె కళాకారిణిగా ఆమె ఉద్యోగం చేస్తుంది, ఆ పనులు చూసుకోవాలి. వీటన్నిటి మధ్యలో తిన్నావా, తాగావా, పడుకున్నావా, పళ్ళు తోముకున్నావా, ఇవన్నీ అడిగే వ్యవధానం ఎక్కడుంటుంది తల్లికి. వాడంటే పని పాట లేకుండా ఉన్నాడు, 24 గంటల సొల్లు, అంతకంటే ఏముంటుంది చెప్పండి. వాడికేంటి, అసలు ఒక అమ్మాయి నా అటెన్షన్ కోరుకుంటుందంటే నేనెంత హీరోని అని వాడు ఫీల్ అవుతున్నాడు అటు పక్క నుంచి. అందుకని ఇంకొంచెం ఎక్కువ అటెన్షన్ ఇవ్వటం మొదలెట్టాడు. ఈమె ఇంక దాన్ని ఎంజాయ్ చేస్తుంది, దాన్ని ఇంకొంచెం హ్యాపీనెస్ అయిపోతుంది ఈ అమ్మాయికి ఒక హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అయిపోతున్నాయి ఈ అమ్మాయికి. వాడికి కూడా నేను పవర్ఫుల్, అసలు నేను హీరోని అనే ఫీలింగ్లోకి వాడు వెళ్ళిపోతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో ఈ విధంగా జరుగుతున్న సందర్భంలో వాళ్ళ అమ్మ గమనించి చెప్పింది. వాడు ఇంటికి వస్తే కూడా చెప్పింది, చిన్నపిల్లలు మీరు చదువుకుని స్థిరపడితే నేనే మీ పెళ్లి చేస్తాను అని చెప్పి చూసింది. అక్కడికి మంచిగానే చెప్పినట్లు లెక్క. కానీ వాడెందుకు ఊరుకుంటాడు, ఎక్కువ ఇంటికి రావటం, ఈ అమ్మాయిని వీలైనప్పుడల్లా ఏదో ఒక అబద్ధాలు చెప్పి ఈ అమ్మాయి బయటికి వెళ్ళటము. ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే ఎవరింట్లోనో పెళ్ళి నేను వెళ్తాను అని ఈ పిల్ల పేచీ పెట్టడం. ఈ పిల్ల పేచీ పెడితే ఇక వాళ్ళమ్మ సర్లే ఎందుకైనా మంచిది, దీనికి ఒక ఏం జరిగిందో చెప్పే మనిషి ఒకటి దొరుకుతుంది నాకు అని చెప్పి ఈ చెల్లెళ్ళు ఇచ్చి పంపించింది. ఒకసారి అక్క చెల్లెళ్ళు ఇద్దరు వెళ్ళి శివ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. శివ వాళ్ళ ఇంటికి వెళ్తే వెళ్ళి వచ్చిన తర్వాత ఈ అమ్మాయికి అర్థమైపోయింది ఇది చాలా దూరం వెళ్తుంది అనేది అర్థమైపోయి ఇంకాస్త రిస్ట్రిక్షన్ మొదలెట్టేసరికి అమ్మో ఈ రిస్ట్రిక్షన్స్ నేను తట్టుకోలేను అని చెప్పి ఇంట్లోంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే వాడు వాళ్ళ అమ్మమ్మ ఇంట్లో 2 రోజులు, మళ్ళీ వాళ్ళ మేనమామ తిడితే అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి తీసుకొని వెళ్ళాడు ఈ అమ్మాయిని. తీసుకొని వెళ్తే వాళ్ళు క్లియర్గా చెప్పారు, ఏమనంటే వాళ్ళ నాన్న చెప్పాడు, వాళ్ళ అమ్మ చెప్పలేదు. కానీ నువ్వు వద్దు, పంపించేసేసేయి, పెళ్ళికి వచ్చి మన ఇంటికి వచ్చారు అని ఏదో అబద్ధాలు చెప్పాడు. ఇది అయినా సరే పంపించేసేయమంటే సాయంకాలం వాడి ఇంటికి వచ్చేసరికి కూడా ఆ తండ్రి పని నుంచి ఇంటికి వచ్చేసరికి కూడా వీడు పంపకుండా అట్లాగే ఉంచుకున్నాడు.
ఉంచుకునేసరికి ఈలోపు వీళ్ళమ్మ కంప్లైంట్ పెట్టింది. ఆ సెల్ ఫోన్ సిగ్నల్స్ ద్వారా ఎక్కడున్నారో పోలీసులు వెళ్ళారు. అక్కడ కొంచెం గట్టిగా మాట్లాడి తీసుకొచ్చారు. తీసుకొచ్చి వీడికి ఒక నోటీస్ ఇచ్చి వీడిని పంపించారు. ఈ అమ్మాయిని ఇంటికి పంపించారు. తల్లికిచ్చి ఈ అమ్మాయిని పంపించారు. ఇక్కడ జరిగింది మిస్టేక్. ఓకే, పోలీసులు అలా చేయకూడదు. ఎందుకంటే అతను మేజర్, ఆ పిల్లాడు, ఈ పిల్ల మైనర్. 3 రోజులు వీళ్ళిద్దరు కలిసి ఉన్నారు. అది కిడ్నాప్ కేసు అని పెట్టారు. కిడ్నాప్ కేసు ఒక మేజరు ఒక మైనర్ని తీసుకెళ్ళినప్పుడు ఏం చేయాలి? పోక్సో కేసు పెట్టాలి. వీళ్ళు ఎందుకు పెట్టలేదు పోక్సో కేసు? పెట్టలా. ఇంటికి పంపించారు. ఇంటికి పంపించేసరికి ఇక ఈ అమ్మాయి నన్ను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చుకుంటుందా అని ఈ పిల్లకి కోపం. ఇక మా అమ్మ అంటూ బతికుంటే ఇలాగే చేస్తుంది. ఇక వాడికి ఏమనిపిస్తుంది, ఇంతలా ఒక అమ్మాయి నా కోసం వచ్చేస్తాను అంటుంది, రానివ్వకోకుండా ఆవిడే అడ్డుపడుతుంది అని వీళ్ళిద్దరూ కలిసి ఆలోచించుకుని, ఎవ్వరు ఎక్కువ కాదు ఎవ్వరు తక్కువ కాదు, ఇద్దరు కలిసి ఆలోచించుకొని ఈ కార్యక్రమం చేయడానికి డిసైడ్ అయ్యారు. ఈ లోపల కూడా వాళ్ళమ్మ, నువ్వు చదువుకో, నువ్వు పెద్ద చదువులు చదవాలి, ఉద్యోగం చెయ్యాలి అని ఆమె హితబోధలు మొదలెట్టింది. ఇప్పుడు ఆ హితబోధలు తీసుకునే పరిస్థితిలో లేరు. ఎందుకంటే మీకు మొదట్లోనే నేను ఇంట్రడక్షన్లోనే చెప్పినట్లు వీళ్ళు ఒక వేగానికి అలవాటు పడిపోయారు. ఈ ఫోన్ వల్ల ఎడిక్షను అది. దానిలో అక్కడ వచ్చే సంతోషం వాళ్ళకి మామూలు జీవితాల్లో రావట్లే. అందుకని అతనితో ఉంటేనే నేను బాగుంటాను అనే ఒక పద్ధతిలోకి ఈ అమ్మాయి వెళ్ళి మొత్తానికి ఆపరేషన్ స్టార్ట్ చేశారు. అంటే అంజలి హత్య కేసులో నిందితులుగా ఉన్న ఈ ముగ్గురు కూడా మొదటి ప్రయత్నంలో భాగంగా హత్య చేయడంలో విఫలమయ్యారని, మళ్ళీ ఆ ఇద్దరిని పిలిపించి అమ్మాయే వీళ్ళు అనుభవం లేని వాళ్ళు కదా, ఆమె సృహ పడిపోతే చచ్చిపోయింది అనుకున్నారు. అనుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆమె కొంచెం కదలటం మొదలెట్టేసరికి మళ్ళీ ఫోన్ చేసి పిలిచింది. చెల్లెల్నేమో గేట్ దగ్గర కాపలా పెట్టింది. అంటే ఎవరినో పిలుచుకుని రమ్మంది, నువ్వు ఇంట్లోకి రాకు అని చెప్పింది. ఇక ఈ లోపు చనిపోయేదాకా వీళ్ళు ముగ్గురు కలిసి ఆమెని హింసించారనే చెప్పుకోవచ్చు. చచ్చిపోయిన తర్వాత వాళ్ళిద్దరు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఈ పిల్ల అమ్మని 108 పిలుస్తాం, పోలీసులకు ఫోన్ చేస్తాం, అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఈ పిల్ల అట్లా కాదు, ఉండు అని చెప్పి కాలయాపన చేసింది. చివరికి ఎట్లయితే ఎవరో ఒకళ్ళు 108కో 100కో కాల్ చేశారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇలా తయారవడానికి మనం పదే సెల్ ఫోనే అని అనుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ ఉద్వేగాల మీద అదుపు లేకుండా చిన్నప్పటి నుంచి, ఇప్పుడు నాకు తెలిసి ఈ పిల్లకి 16 ఏళ్ళు అంటే ఈ పిల్ల పుట్టినప్పటి నుంచి సెల్ ఫోన్ ఉంది వాళ్ళ ఇంట్లో. ఉండేసరికి సెల్ ఫోన్కి ఫుల్ ఎక్స్పోజ్ అయిపోయింది ఈ అమ్మాయి. అయిపోవటం వల్ల ఈ విధమైన మార్పులన్నీ వచ్చేసేసి, పైగా ఇంట్లో ఉన్న పరిస్థితులు, మెయిన్ తల్లి పోకడ ఈ పిల్లకి నచ్చల. అంటే అంజలి మీద కూడా భిన్న స్వరాలు వినపడుతూ ఉన్నాయి. అంటే ఎన్ని స్వరాలు వినిపించినా అండి, ఒకటి ఇక్కడ 2 పెళ్ళిళ్ళు చేసుకుంది అని మాట్లాడుతున్నారు. ఒక భర్త చనిపోతేనే కదా ఇంకొక పెళ్లి చేసుకుంది. దాని గురించి అంటే ఇప్పుడు భర్త ఆవిడ వ్యక్తిత్వం గురించి కూడా ఇప్పుడు ఒకటండి, ఆమె ఒక చిన్నపాటి బస్తీ లీడర్ లాగా ఉంది. బస్తీ లీడర్గా ఉన్నప్పుడు అందరికీ న్యాయం చేయటం అనేది జరగదు. ఇప్పుడు ఆమె ఎవరింట్లో అయితే ఉండి బయటకు వచ్చిందో ఆమె ఎక్కువ ఆరోపణలు చేస్తుంది ఈమె మీద. స్థలాలు ఇప్పిస్తానంది, డబ్బులు తీసుకుంది, అదని ఇదని. అయితే చాలామందికి ఉండే ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడ స్త్రీకి స్త్రీయే శత్రువు అంటారు కదా, కొన్ని సందర్భాల్లో వాస్తవం అని కూడా నిరూపించే వాళ్ళు బాగా ఉంటారు. ఇప్పుడు ఈమె కొంచెం కళాకారిణి కాబట్టి మేకప్ వేసుకుంటుంది, ట్రెండ్కి తగ్గట్లు బట్టలు కొనుక్కుంటుంది, బట్టలు కట్టుకుని మేకప్ వేసుకుని బయటికి వెళ్ళి పాటలు పాడుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఈమె ఇంటికి, ఇప్పుడు ఆ ఇంట్లో ఈమె అద్దెకున్నప్పుడు ఆమె ఎవరో అందరికీ తెలిసి ఉండదు. కానీ ఈ అమ్మాయి వెళ్ళి అద్దెకుంటూ మొదలెట్టిన తర్వాత ఈమె కోసం ఆ ఇల్లు ఎత్తుక్కుంటా జనాలు వెళ్తారు. ఇది చూసి ఆమెకి, అరే సొంత ఇల్లు, ఇంటి ఓనర్ని నేను, నన్నే వచ్చి పలానా ఇల్లు ఎక్కడా అని అడుగుతున్నారు. సహజమే కదా,
అడుగుతున్నారు అనే ఒక చిన్నపాటి ఈర్ష్య కూడా ఉండే అవకాశం ఉంటుంది. మళ్ళీ అలాగే ఆమె ఏదో హెల్ప్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకునే ఉంటుంది. మనం ఏమి ఇప్పుడు ఇక్కడ అంజలి 100% పర్ఫెక్ట్గా ఉండే, ఇప్పుడు బస్తీ లీడర్లు అందరూ ఉన్నట్లే మగ బస్తీ లీడర్లు ఉన్నట్లే ఆడ బస్తీ లీడర్లు కూడా ఉంటారు. వీళ్ళైతే సాయం చేస్తారు, అవకాశం దొరికినప్పుడు తీసుకుంటారు, నలుగురికి నోట్లో తల్లో నాలుగులాగా ఉంటారు. అన్నీ జరిగే మాట వాస్తవమే. అయినంత మాత్రాన ఇలా కూతురు చేతిలో చనిపోయేంత చనిపోవాల్సిన అవసరం ఉందా ఆమెకి? ఇప్పుడు మనం ఒక జస్టిఫికేషన్ ఇచ్చేటప్పుడు కూడా, ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు కూడా, అంటే ఒక చనిపోయిన మహిళ మీద చనిపోయారా బతుకున్నారని ఎవరైనా కానీ మనము ఇప్పుడు ఆమె క్యారెక్టర్ గురించి మనం ఇప్పుడు పోలీసులు చేస్తున్నారు ఈ పని. ఎందుకంటే వాళ్ళ మీదకి ఏమీ రాకుండా ఉండటం కోసం వాళ్ళు 100% తప్పు చేశారు. అక్కడ పోలీసులు నిర్లక్ష్యము, నిరాసక్తత, నిర్లిప్తత ఈ ఒక మనిషి ప్రాణాన్ని తీసుకుంది. ఈ రోజు వరకు దీని గురించి ఒక్కళ్ళు మాట్లాడట్లేదు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక ప్రాణం పోతే పోయిందిలే అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు సమాజానికి ఇది ఒక మేలుకొల్పు లాంటిది ఈ సంఘటన. ఇప్పుడు నిద్ర లేవాల్సిందే ఎవరైనా సరే, ప్రతి ఇంట్లో వస్తుంది. ఇవాళ ఈ సెల్ ఫోన్ అనేది ఒక చిన్నపాటి ఆటం బాంబు లాగా తయారైంది. అందుకే నేను మొదటి నుంచి ఇది అరచేతిలో అష్టదరిద్రం అని చెప్తాను. అందుకని ఎందుకంటే ఇప్పుడు కత్తిని వాడటం తెలియని వాడికి కత్తిస్తే పండ్లు కోసుకునేవాడు ఒకడు ఉంటాడు, పీకలు కోసేవాడు ఒకడు ఉంటాడు. కత్తి సేమ్, సెల్ ఫోన్ కూడా అంతే. ఉపయోగపడే వాళ్ళకి బాగా ఉపయోగపడి ఉండొచ్చు, ఉపయోగపడుతుంది, నేను కాదు అని అనట్లా. కానీ వాట్ ఈస్ ద పర్పస్ అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు ఫోన్ని ఏ పర్పస్కి వాడుతున్నారు అనే దాన్ని బట్టి దానివల్ల దాని పరిణామాలు వస్తాయి. ఇప్పుడు మీరు ఫోను ఒక కమ్యూనికేషన్ కోసం, ఒక టెక్నాలజీ కోసం వాడుతున్నాం, కానీ వాడాలి లెక్క అయితే. కానీ అది వెర్రితెల్లలేసి ఏమైపోయింది, ఓ చిన్నపాటి టీవీ అయిపోలా ఫోను, ఒక ఎంటర్టైన్మెంట్ పీస్ అయిపోయింది కదా. అసలు నిజంగా 100 కోట్ల మందికి 100 ఫోన్లు, 100 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి అంటున్నారు. నిజంగా స్మార్ట్ ఫోన్ తోటి స్మార్ట్గా వర్క్ చేసుకునే వాళ్ళు ఎంతమందో చెప్పండి మీరు. సరిగ్గా ఫోన్ వాడుకునే వాళ్ళ వల్ల ఫోన్ వల్ల దుష్ఫలితాలు రావు వాళ్ళకి. దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకుని దీని నుంచి ఆ రీల్స్ చూసి వీళ్ళు రీల్స్ చేసి వాటిని అప్లోడ్ చేసి అసలు బర్త్డే ఇప్పుడు నేను కొన్ని ఫోటోలు వచ్చాయి బయటికి, అంజలి తాలూకు ఫోటోలు. చాలా ఒక మిడిల్ క్లాస్ లెవెల్లో ఆమె లైఫ్ స్టైల్ నడిపించింది. ఆ చీరలు కట్టుకునే విధానం దగ్గర నుంచి, మేకప్ వేసుకునే విధానం దగ్గర నుంచి, జంక్ జ్యువెలరీ పెట్టుకునే విధానం దగ్గర నుంచి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఆమె కళాకారిణి కాబట్టి కొంత అవసరం ఉండొచ్చు, కాదని నేను అనట్లా. కానీ ఇవాళ అడ్వర్టైజ్మెంట్ చూసి ఫోన్లో ఆన్లైన్లో పర్చేజ్ చేసుకోవటం ఎక్కువైపోయింది. ఆన్లైన్ పర్చేజు, బట్టలు కొనడము, జంక్ జ్యువెలరీ పెట్టుకోవడము, వాటిని మళ్ళీ ఫోటోలు తీసి ఆ ఫోటోలు అప్లోడ్ చేయటము, కింద లైక్లు ఎన్ని వచ్చినాయి చూసుకోవటము, బర్త్డే కేక్ కట్ చేయడము, ఆ ఫోటోని మళ్ళీ అప్లోడ్ చేయడము, స్టేటస్లో పెట్టడము, ఇవన్నీ తెలియకుండా మనని మన జీవితాలకి ఏం అవసరమో అది కాకుండా వేరే ఆలోచించే విధంగా మనల్ని తయారు చేస్తుంది సెల్ ఫోన్. అందుకోసమే ఇవాళ ఇంత సమస్య. ఇప్పుడు అసలు ఇంత చిన్నపిల్లకి ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ఈ అబ్బాయి మాత్రమే పరిచయం అయ్యాడు అనుకోవడానికి కూడా లేదు. ఇంతకుముందు కూడా స్నేహితులు ఉండొచ్చు, కానీ ఇంత లాంగ్ ఫ్రెండ్షిప్, ఇంత థిక్ ఫ్రెండ్షిప్ ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఫేస్బుక్లో పరిచయాలు రావచ్చు, ఇన్స్టాగ్రామ్లో పరిచయాలు రావచ్చు, అనవసరమైన పరిచయాలు. దీనివల్ల ఈ పిల్ల చదువులో వెనకబడిపోయింది. పైగా స్కూల్లో కూడా ఏం చెప్తుంది, ఎప్పుడు వాడు పెద్ద హీరో అని చెప్తుంది శివాని, మహేష్ బాబు లాంటోడు, ప్రభాస్ లాంటోడు అని చెప్తుంది. నేను ఎప్పటికైనా బాగా డబ్బులు సంపాదిస్తాను, నా లైఫ్ స్టైల్ ఎలా ఉండబోతుంది, అలా పోతుంది అంటే ఒక రకమైన ఒక ఇల్యూజనరీ వరల్డ్లోకి అమ్మాయి వెళ్ళిపోయింది.
అందుకే ఇప్పుడు ఆ చంపేటప్పుడు కానీ చంపిన తర్వాత కానీ ఆ అమ్మాయికి ఎక్కడ భావోద్వేగాలు కనిపించట్లేదు. అసలు మామూలు సహజంగా ఉండాల్సినవి కనిపించట్లేదు. ఆ పోలీస్ స్టేషన్లో కుర్చీలో కూర్చున్న ఆ విధానం చూస్తే ఎవరో కంప్లైంట్ ఇవ్వడానికని వెళితే తోడెళ్ళిన ఆవిడ కూర్చున్నట్లు కూర్చుందో తప్పితే తాను ఒక నిందితురాల్ని అనే ఒక ఫీలింగ్లో ఆ పిల్ల లేదు. అసలు ఆ పిల్ల ప్రపంచమే వేరుగుంది. అంటే ఇలా ఇలా ఎందుకు తయారైంది అనే దాని మీద మనం ఆలోచించకపోతే ఇవాళ కింది స్థాయి ఆర్థిక పరిస్థితులు ఉన్న ఇళ్లల్లో వీళ్ళకి సరిగా చదువు అబ్బక ఇప్పుడు ఇళ్లల్లో పాచి పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళని డొమెస్టిక్ హెల్పర్స్ అంటాం మనం. ఈ డొమెస్టిక్ హెల్పర్స్ పిల్లలు గనక చదువుకుని చిన్నపాటి ఉద్యోగం చేసేలాగానో లేకపోతే ఏ బ్యూటిషియన్ కోర్సులో లేకపోతే జూట్ బ్యాగులు తయారు చేసేదో లేకపోతే టైలరింగో ఏదో ఒకటి చేసుకొని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారా నయం. ఒకవేళ అలా వెళ్ళలేదనుకోండి వాళ్ళు వాళ్ళ తల్లి వెళ్ళినట్టు డొమెస్టిక్ వర్క్కి వెళ్ళలేరు, వెళ్ళరు. ఇటు వీళ్ళకిలాగా తల్లి కష్టపడి పెంచిన దానికి ఇంకొక మెట్టు ఎక్కినట్టు కదా వీళ్ళు. డొమెస్టిక్ వర్క్ కంటే కూడా ఇంకొక మెట్టు ఎక్కి ముందుకెళ్ళి వీళ్ళు జీవితాల్లో స్థిరపడినట్లు కదా. ఇప్పుడు అటు జీవితాల్లోనూ స్థిరపడక ఇటు డొమెస్టిక్ వర్క్కి వెళ్ళక వీళ్ళ మధ్యలో ఏమవ్వాలి చెప్పండి? ఊగిసలాడాలి, త్రిశంక స్వర్గంలో ఉండాలి. ఇప్పుడు ఇవాళ ఈ తక్కువ ఆదాయ వర్గాల్లో ఉన్న వాళ్ళ పిల్లలు అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు త్రిశంక స్వర్గంలో ఉన్నారు. వీళ్ళ వల్ల వాళ్ళకి నష్టం, తల్లిదండ్రులకి నష్టము, సమాజానికి నష్టం. ఎందుకంటే వాళ్ళకి అసలు ఒక భయము, ఒక బెరుకు, ఒక తప్పు ఒప్పు, మంచి చెడు, చట్టము, ఇవన్నీ బాధ్యత ఇవన్నీ ఏం తెలియని వాళ్ళు ఏమవుతారు? ఇట్లాంటి వాళ్ళే గంజాయి పెడ్లర్లుగా మారేది. అలాగే ఈ బ్రాందీ షాపుల్లో చిన్న చిన్న పనులు చేయటానికి కుదిరేది, హోటల్స్లో చిన్న పనులు చేయటానికి కుదిరేది, క్లబ్బుల్లో చిన్న పనులు చేయటానికి కుదిరేది. వీళ్ళు ఏంటంటే వాళ్ళ ఫాదర్ చేసిన పని, వాళ్ళ మదర్ చేసిన పని వీళ్ళు చేయరు. అలా అని కొంచెం ఉన్నత స్థాయికి వెళ్తారా అంటే ఇంకొంచెం పై మెట్టుకు ఎక్కుతారా అంటే ఎక్కరు. అప్పుడు వీళ్ళకేంటి, వీళ్ళు రోజు ఎవరిని చూస్తారు? బాగా టిప్ టాప్గా రెడీ అయ్యి వచ్చేవాళ్ళని చూస్తారు. చూసి ఈ క్లబ్బుల్లోనో లేకపోతే ఇట్లాంటి చోట చూసి వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మనం ఏం చేసైనా సరే మనం కూడా ఒక స్థాయికి వెళ్ళాలి అనే ఒకటి. అందుకే ఎక్కువ కష్టపడకుండా తక్కువ కష్టంతో ఎక్కువ డబ్బులు వచ్చే పనులు చేయడానికి వీళ్ళు ప్రమాదకరమైన పనులు చేయడానికి సిద్ధమవుతారు. ఈ ప్రమాదకరమైన పనులు చేసే దాంట్లో గంజాయి సప్లైలో ఇవాళ చాలామంది పిల్లలు ఉన్నారు, మైనర్లు చాలామంది ఉన్నారు, 25 years లోపు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇది ఒక రకమైన ఒక యూత్లో చిన్నపాటి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, మంచి ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు ఎట్లా అయితే లేయర్స్గా ఉన్నారో ఈ కింద లేయర్ ఈ విధంగా ఉంది. ఇవాళ వీళ్ళే సుపారీ గ్యాంగుల్లోకి వెళుతున్నారు. వీళ్ళే రాజకీయ నాయకుల దగ్గర చిన్నపాటి రౌడీల్లాగా చేరేవాళ్ళు. అంటే మనం ఇదంతా ఎందుకు ఇంత విశదీకరణగా మాట్లాడుకోవాల్సి వస్తుంది అంటే అసలు సమాజంలో పుడుతూ నేరస్తులు పుడతారా? సమాజం తయారు చేస్తుంది నేరస్తులు. ఇది ఈ నేరస్తులకి బాధ్యత వహించాల్సింది సమాజము, ప్రభుత్వం. అందుకే పైగా ఇంకొక దారుణం ఏంటి అంటే వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నారో వాళ్ళకి తెలియదు. అసలు మనం ఎందుకు ఇలా ఉన్నాము అనేది వాళ్ళకి అర్థం కాదు. దీనివల్ల మన జీవితాలకు ఏంటి నష్టము అనేది వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళ పక్షాన ఎవరు ఉండాలి? ఇప్పుడు ఒక మైనరు ఇంకొక మైనర్ని రేప్ చేస్తున్నారు అంటే, ఒక పేదవాడు ఇంకొక పేదవాడుని బలి తీసుకుంటున్నాడు అంటే ఎంత దారుణం చెప్పండి. ఇంతకంటే విషాదం ఇంకొకటి ఉండదు కదా. మరి ఈ విషాదాన్ని అర్థమయ్యేటట్లు చెప్దాము అంటే కూడా వినేవాళ్ళు లేరు.
ఓకే, వినేవాళ్ళు లేరు. ఇప్పుడు మనం ఇంత ప్రయాసపడి మాట్లాడుతున్నామా, ఒక సమస్యకి ఇంకొక సమస్యకి లింక్ పెట్టి మనం మాట్లాడి ఇంత చెప్తూ ఉంటే ఈ వీడియో ఎంతమంది చూస్తారనేది నాకు డౌటే. ఓకే, ఇప్పుడు ఇవాళ పిల్లల్ని కాపాడుకోవాల్సిన తల్లిదండ్రులు, తల్లిదండ్రుల్ని కాపాడుకోవాల్సిన సమాజం అలాంటి డిమాండ్ ఉన్న పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. ఈ రోజుకైనా సరే సెల్ ఫోన్ గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచించి అనవసరంగా వాడుతున్నామా, నిజంగా ఇది మనకు ఉపయోగకరమా, దీనివల్ల నష్టమా లాభమా అని ఆలోచించుకోవాల్సిన పరిస్థితిలో ఇవాళ సమాజం ఉంది. ఓకే, మరి ఈ పరిస్థితిలో సరిగా ఆలోచించి ఇంకొంతమంది అంజలీలు కావచ్చు, ఇప్పుడు 2 కొడుకులు ఉంటే వాళ్ళకి 2 కొడుకులు వెళ్ళి జైల్లో కూర్చుంటారు. ఇప్పుడు ఈ అంజలి కూతురు జైల్లో ఉంటది. అంటే శివ వాళ్ళ అమ్మ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారాన్ని అయితే రేపుతున్నాయి. కానీ దానికి వచ్చిన వివరణ ఏంటి అంటే, అది చూసినప్పుడు కూడా నాకు కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. ఆమె మానసిక స్థితి సరిగా లేదు. ఆమె దాదాపు పిల్లలు పుట్టినప్పటి నుంచినే ఆమె పిల్లలను కూడా సరిగా చూసుకోగలిగిన శక్తులు లేకపోతేనే శివాని వాళ్ళ అమ్మమ్మ పెంచింది. శివ ఎప్పుడు ఇక్కడ లేడు, ఈ తల్లిదండ్రుల దగ్గర లేడు, చిన్నోడే వీళ్ళ దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఈమె ఎర్రగడ్డ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న దానికి ఆధారాలు ఉన్నాయి. అందుకని ఆ వ్యాఖ్యల్ని మనం ఆవిడ మానసిక పరిస్థితి బాలేని కారణం చేతనే ఆవిడ అటువంటి వ్యాఖ్యలు చేసిందని మనం భావించవచ్చు. ఆమెకు అసలు భయము, ఒక చట్టము, ఇది తప్పు ఒప్పు ఏమీ లేదు అసలు ఆమెకి. ఆమె చాలా మామూలుగా మాట్లాడేస్తుంది. అయితే ఇక్కడ మనం కంక్లూడ్ చేసే ముందు ఒక మాట, మొన్న పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఎంత మెకానికల్గా ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడంటే ఆయన ఒక మామూలుగా అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ పైగా వాళ్ళ పోలీసులు అభినందిస్తున్నాడు. కంప్లైంట్ వచ్చిన వెంటనేనంట వాళ్ళ పోలీసులు ఆ అమ్మాయిని పట్టుకొచ్చే విషయంలో చాలా త్వరితంగా వేగంగా పట్టుకొచ్చారంట. దాని గురించి వాళ్ళని అభినందిస్తున్నాడు. ఓ పక్కన మనిషి చనిపోతే దానికి సంతాపం లేదు, బాధ లేదు. అసలు మన పోలీసుల నిర్లక్ష్యం ఉంది ఇక్కడ అనేది ఎక్కడ మెన్షన్ చేయకోకుండా ఆయన చాలా నిర్లిప్తంగా, చాలా మెకానికల్గా మాట్లాడేశాడు. ఏదో ఒక గోడౌన్లో అగ్ని ప్రమాదం జరిగితే పలానా వస్తువులు కాలిపోయినాయి అన్నంత, అంటే అంత విధానంగా చెప్పుకుని వచ్చాడు. మరి చదువుకున్నోళ్ళు, బాధ్యత ఉన్నోళ్ళు, సమాజానికి సమాధానం చెప్పవలసిన ఉద్యోగస్తులే ఇంత నిర్లిప్తంగా ఉంటే మరి ఆ పిచ్చి తల్లి అంతకంటే గొప్పగా ఎలా మాట్లాడుతుంది, ఎలా ఆలోచిస్తుంది? ఈ మొత్తానికి సినిమాల వైపు నుంచి కావచ్చు, మీడియా వైపు నుంచి కావచ్చు, ప్రభుత్వం వైపు నుంచి కావచ్చు, స్కూల్ స్థాయి నుంచి కూడా ఈ సెల్ ఫోన్ డీఅడిక్షన్ని గురించి ఆలోచించాల్సిన అవేర్నెస్ ఖచ్చితంగా అవగాహన కల్పించాల్సిందే. పైగా ఈ అవగాహన కల్పించకపోతే సమాజం ఏమవుతుంది, ఎలా ఎటు దారి తీస్తుంది అనేది మటుకు అంటే ఇది ఒక అలారం కింద చూడండి ఈ కేసుని. చూస్తేనే మనకి, అంటే అలా అని భయపడిపోమని కాదు, తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ.